ఫస్ట్ క్వశ్చన్, అయస్కాంతాన్ని తయారు చేసే విధానంలో క్రింద ఇచ్చిన అంశాల్లో సరికానిది ఏది? సింపుల్ అండి. అయస్కాంతాన్ని తయారు చేసే విధానంలో ఫస్ట్ ఒక మేకు తీసుకుంటాము, ఇంకొక దండాయస్కాంతం తీసుకొని మేకును బల్లపై ఉంచి దండాయస్కాంతాన్ని మేకు ఒక కొన దగ్గర ఆనించి మొదటి కొన నుండి రెండో కొన వరకు 20 నుండి 30 సార్లు రుద్దాలి. అలా చేసినట్లయితే మేకు అయస్కాంతత్వాన్ని పొందుతుంది. మేకును వేలాడదీస్తే ఉత్తర దక్షిణ ధ్రువాలను సూచిస్తుంది. మనకు క్వశ్చన్లో సరికానిది అని అడిగారు కాబట్టి ఆప్షన్ సి చూస్తే 5 నుండి 10 సార్లు ఒకే దిశలో రుద్దాలి అని ఇచ్చారు. 20 నుండి 30 సార్లు అని ఉంటే కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ సి. సెకండ్ క్వశ్చన్, మనం ఉపయోగించే అయస్కాంత పదార్థాలలో ఏది బలమైన అయస్కాంతం? మనం ఉపయోగించే అయస్కాంత పదార్థాలలో ఏది బలమైన అయస్కాంతం? ఆన్సర్ ఆప్షన్ బి, నియోడైమియం. నెక్స్ట్ క్వశ్చన్, దిక్సూచిలో ఏ దిశను సూచించే కొనకు ప్రత్యేకంగా రంగు వేసి ఉంటుంది? దిక్సూచిలో ఏ దిశను సూచించే కొనకు ప్రత్యేకంగా రంగు వేసి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి, ఉత్తర దిశను సూచించే కొనను రంగుతో గుర్తిస్తారు. ఫోర్త్ క్వశ్చన్, దిక్సూచిని ఎక్కువగా ఎవరు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ఓడలలో, ఆప్షన్ బి విమానాలలో, ఆప్షన్ సి పర్వతారోహకులు, ఆప్షన్ డి మిలిటరీ జవాన్లు, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ ఈ పైవన్నీ. ఫిఫ్త్ క్వశ్చన్, సాధారణ అయస్కాంతాలను వేటితో తయారు చేస్తారు? ఆప్షన్ ఏ ఇనుము లేదా ఉక్కు, ఆప్షన్ బి అల్యూమినియం అండ్ కోబాల్ట్, ఆప్షన్ సి ఇనుము అండ్ నికెల్, ఆప్షన్ డి రాగి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇనుము లేదా ఉక్కు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, శక్తివంతమైన అయస్కాంతాలను వేటితో తయారు చేస్తారు అని కూడా క్వశ్చన్ అడగచ్చు. అల్యూమినియం, కోబాల్ట్, నికెల్, ఇనుము అండ్ రాగితో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. సిక్స్త్ క్వశ్చన్, భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా ఎన్ని రెట్లు శక్తివంతమైనది? భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా ఎన్ని రెట్లు శక్తివంతమైనది? ఆప్షన్ డి 20 రెట్లు. సెవెంత్ క్వశ్చన్, వాన చినుకు గంటకు ఎన్ని మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది? వాన చినుకు గంటకు ఎన్ని మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి 7 నుండి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. ఎయిత్ క్వశ్చన్, వాన చినుకు ఎన్ని అంగుళాల వ్యాసార్థం కలిగి ఉండును? వాన చినుకు ఎన్ని అంగుళాల వ్యాసార్థం కలిగి ఉండును? ఆన్సర్ ఆప్షన్ బి 0.02 to 0.31. నైన్త్ క్వశ్చన్, ఇగురుట అనగా? ఇగురుట అనగా? ఆప్షన్ బి నీరు నీటి ఆవిరిగా మారడం. 10th క్వశ్చన్, శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీద మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న నీటి బిందువులు ఉండటం దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి సాంద్రీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఎండ నుంచి కాపాడుకోవడం కోసం మొదటగా గొడుగును ఉపయోగించిన దేశస్థులు ఎవరు? ఎండ నుంచి కాపాడుకోవడం కోసం మొదటగా గొడుగును ఉపయోగించిన దేశస్థులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఈజిప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రెక్కలు ఉన్న ఎగరలేని పక్షులు ఏవి? రెక్కలు కలిగి ఉండి ఎగరలేని పక్షులు. ఆన్సర్ ఆప్షన్ ఈ పైవన్నీ. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహా ఇవన్నీ కూడా రెక్కలను కలిగి ఉండి ఎగరలేని పక్షులు. 13th క్వశ్చన్, జంతువులను ఎన్ని ప్రాథమిక సమూహాలుగా వర్గీకరించారు? జంతువులను ఎన్ని ప్రాథమిక సమూహాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ సి 6. 14th క్వశ్చన్, క్రింది వాటిలో ఏవి రాత్రి వేళలోనే ఆహారాన్ని సేకరిస్తాయి? క్రింది వాటిలో ఏవి
రాత్రి వేళలోనే ఆహారాన్ని సేకరిస్తాయి. రాత్రి వేళలో ఆహారాన్ని సేకరించే వాటిని మనం నిశాచరులు అంటాం కదా. అవి ఏవి? ఆప్షన్ ఏ గబ్బిలాలు, ఆప్షన్ బి మాతులు, ఆప్షన్ సి ఎలుకలు, ఆప్షన్ డి ఎడారి సరీసృపాలు, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ ఈ పైవన్నీ. ఇంకొకటి బొద్దింకలు కూడా ఉంటుంది, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, చిరుతపులి ఎంతకాలం జీవిస్తుంది? చిరుతపులి ఎంతకాలం జీవిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి 12 నుండి 17 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా రోజుకి ఎంతమంది ప్రజలు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితో సరిపెట్టుకుంటున్నారు? ప్రపంచవ్యాప్తంగా రోజుకి ఎంతమంది ప్రజలు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితో సరిపెట్టుకుంటున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బిలియన్ కన్నా ఎక్కువ మంది. నెక్స్ట్ క్వశ్చన్, అరటి పండులో ఏవి ఎక్కువగా ఉండడం వల్ల ఖాళీ కడుపుతో తినకూడదు? అరటి పండులో ఏవి ఎక్కువగా ఉండడం వల్ల ఖాళీ కడుపుతో తినకూడదు? ఆన్సర్ ఆప్షన్ సి పొటాషియం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో దినుసులుగా ఉపయోగించేవి ఏవి? క్రింది వానిలో దినుసులుగా ఉపయోగించేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. 19th క్వశ్చన్, కొంతమందికి క్రింది వానిలో ఏది తిన్నప్పుడు పడకపోవడం వల్ల అలర్జీ, కళ్ళమంటలు, చర్మంపై కురుపులు, జీర్ణ సమస్యలు వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి బఠానీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజల ఆహారపు అలవాట్లు వేటిపై ఆధారపడి ఉంటాయి? ప్రజల ఆహారపు అలవాట్లు వేటిపై ఆధారపడి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు ఆ ప్రాంతంలో పండే పంటలు, ప్రజలు నివసించే ప్రదేశం మరియు వాళ్ళ యొక్క సాంప్రదాయాలపైన ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్క యొక్క ఏ భాగాన్ని ఆహారంగా ఎక్కువగా ఉపయోగించము? మొక్క యొక్క ఏ భాగాన్ని ఆహారంగా ఎక్కువగా ఉపయోగించము? ఆన్సర్ ఆప్షన్ డి కాండం. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేవి? యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేవి? ఆన్సర్ ఆప్షన్ డి ఏ అండ్ బి. ఉల్లిపాయ అండ్ చిలగడ దుంపలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే టమాటో అండ్ చిలగడ దుంపలో క్యాన్సర్ నిరోధకాలైన కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, అయస్కాంతంలో అధిక ఇనుపరజాను అంటుకునే ప్రదేశం ఏది? అయస్కాంతంలో అధిక ఇనుపరజాను అంటుకునే ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తర అండ్ దక్షిణ ధ్రువాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్ల వర్షాలు కురవడానికి కారణమైన వాయువులు ఏవి? ఆమ్ల వర్షాలు కురవడానికి కారణమైన వాయువులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి ఏ అండ్ సి సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలో నైరుతి ఋతుపవన కాలం? మన రాష్ట్రంలో నైరుతి ఋతుపవన కాలం ఆన్సర్ ఆప్షన్ సి జూన్ టు సెప్టెంబర్.